నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నేడు జడ్చల్ల మున్సిపల్ 3వ వార్డులో మున్సిపల్ అధికారులు మరియు వార్డు కౌన్సిలర్ మరియు ఇంద్రమ్మ ఇండ్ల కమిటీ సభ్యులందరూ కలిసి సర్వే నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సర్వేలో ఇప్పటి వరకు ఎన్ని రోజుల నుంచి సర్వే జరుగుతుంది మరియు ఎంత శాతం సర్వే జరిగిందని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా జడ్చల్ల మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు గౌరీశంకర్ కాలనీలో ఈరోజు సర్వే నిర్వహిస్తున్నాము. గత వారం నుండి మున్సిపల్ సిబ్బంది సర్వేలో పాల్గొంటున్నారు. ఇక్కడ దాదాపు 430 మంది అప్లై చేసుకున్నారు. ఇంతవరకు 150 మంది వాళ్ళ యొక్క డీటెయిల్స్ సర్వే చేయడం జరిగింది. దాదాపు 50% వరకు సర్వే పూర్తి చేయడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మేము ఒకటే జడ్చల్ల శాసనసభ్యులను కోరేది ఇందిరమ్మ ఇల్లు ఎక్కువ కేటాయించి ప్రజలకు మేలు చేస్తారని కోరుకుంటున్నాం. జడ్చల్ల మున్సిపాలిటీ పరిధిలోని గౌరీశంకర్ కాలనీ 3వ వార్డులో ఈరోజు కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా ఇందిరమ్మ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇండ్ల సర్వే జరుగుతున్నది. మరి దీంట్లో ఎలాంటి పక్షపాతం లేకుండా నిరుపేదలను గుర్తించడం కోసమే ఈ సర్వే నిర్వహించబడుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆధార్ కార్డులు మరి వాళ్ళ మొబైల్ నెంబరు, రేషన్ కార్డ్స్ అవన్నిటిని చెక్ చేస్తూ వాళ్ళ యొక్క ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి నిరుపేదల కారా అనేటువంటిది మరి ఇందిరమ్మ కమిటీ మరి కౌన్సిలర్ అధ్యక్షతలో మేము ఈ సర్వే నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ సర్వేకు జనాల యొక్క స్పందన కూడా చాలా బాగుంది సార్. మరి ఈ 3వ వార్డులో చాలా ఎందుకంటే కాలనీ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ ఇండ్లు చాలా ఉన్నాయి. ఇప్పటికీ మేము 50% వరకు సర్వే చేసినాము. ఇంకొక 50% ఉంది. ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి శాసనసభ్యుల గారికి మరి మాకు ఇక్కడ పంపించినటువంటి కమిషనర్ గారికి అందరికీ కూడా ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే బీదల పక్షాన పోరాడుతున్నాడు ప్రభుత్వము కాబట్టి అని మాకు మన్ననం పొందుతున్నారని చెప్తుంది సార్. జడ్చల్ల మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ ఉన్న ప్లాట్లు ఎక్కడ ఉన్నా సరే అక్కడ మేము సర్వేలో లొకేషన్ తీసుకొని మరి ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ యొక్క ప్రజాపాలన దరఖాస్తు ఏ వార్డులో చేస్తే ఆ వార్డులో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫోటో తీసుకుంటున్నాము. తర్వాత వాళ్ళ ప్లాటు జడ్చల్ల మున్సిపాలిటీ ఏ వార్డులో ఉన్నా సరే ఆ వార్డులో పోయి మేము లొకేషన్ తీసుకొని సర్వే నిర్వహిస్తున్నాం సార్. మరి ఇది ఎందుకంటే ప్రజలందరూ గమనించాలి. ఏ వార్డులో ఉన్నా సరే మీరు ఎక్కడ ప్రజాపాలన అప్లికేషన్ చేసుకున్నారో మీరు అక్కడ వచ్చి మేము ఫోటో లొకేషన్ తీసుకుంటాము. ఇంటి దగ్గర మరి 3 ఫోటోలు తీసుకుంటాం సార్. నా ఇల్లు యొక్క పరిస్థితి, తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఏ విధంగా ఉందో అక్కడ తీసుకుంటాం. తర్వాత మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ ఉన్నా కూడా ప్లాట్ అక్కడ పోయి లొకేషన్ తీసుకుంటున్నాం సార్. మళ్ళీ వేరే గ్రామంలో ఉన్నట్లయితే అవి తీసుకోబడవు సార్. ఇదొక గమనించాలి మీరు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం భాగంగా మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వే నిర్వహించబడుతుంది. ఈ సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ మరియు వాళ్ళ ఫోన్ నెంబర్తో చెక్ చేసి అర్హులని గుర్తించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈరోజు గౌరవనీయులు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి ఆదేశాలతో 3వ వార్డులో ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి ఇంటింటికి తిరిగి ఈ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇంటింటికి తిరిగి వాళ్ళతో సర్వే నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ ఈ యొక్క కార్యక్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేదను గుర్తించి వాళ్ళకి ఇల్లు అందించడమే లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా సర్వేకి వచ్చిన వాళ్ళకు సీఎం గారికి అండ్ మళ్ళీ ఎమ్మెల్యే గారికి అలాగే మా 3వ వార్డు కౌన్సిలర్ సతీష్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు నా తరపు నుంచి చెప్తున్నాను. ఇక మా లాంటి పేదవాళ్ళకు సహాయపడుతున్నందుకు నా ఒక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. గౌరీశంకర్ కాలనీ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈరోజు 3వ వార్డులో వార్డు ఆఫీసర్లు వచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతున్నది కావున ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని కిష్టారెడ్డి కాలనీ హనుమల్లగుడి దగ్గరికి రాగలరు. గౌరీశంకర్ కాలనీ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈరోజు 3వ వార్డులో వార్డు ఆఫీసర్లు వచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతున్నది కావున ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని కిష్టారెడ్డి కాలనీ హనుమల్లగుడి దగ్గరికి రాగలరు. ఇల్లు ఉందా అమ్మా? ఇల్లు లేదా? ఎన్నేళ్ళ నుంచి ఉంటాయి ఊళ్ళో? మీ ఆయన ఏం పని చేస్తాడు? అమ్మాలే. 365 11 59
365 ఉమ్. 38 ఉమ్. 38 0 ఆ. 11 ఉమ్. 59 ఉమ్. 376. ఆటలు వాడమ్మా ఫోటో తీసుకుంటాము. జరగమ్మా ఇట్లా ఫోటో తీసుకోవాలి. ఇక్కడ అప్లై చేశారు గౌరశంకర్ అంటే మూడో వార్డు మూడో వార్డు. మీరు ఇల్లు ఉందా, మీకు సొంత ఇల్లు ఉందా? లేదండి, ఇల్లు లేదా? అసలే లేదు. లేదు. ఆహా. అంటే మీరు ఎక్కడ రెంట్కుంటారా? రెంట్. ఇందిరా మిల్ల దాంట్లో మీకు లిస్ట్లో పేరు వచ్చింది కానీ ఇంకా సెలక్షన్ జరుగుతుంది. మీకు ప్లాట్ ఎక్కడ ఉంది? ఫ్లాట్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర, అది మూడో వార్డులోనే జడ్చర్ల మున్సిపాలిటీలో ఉంది కదా సార్. జడ్చర్ల మున్సిపాలిటీలో ఉంటే ఓకే చేస్తాము. అక్కడ ఇందిరామ కమిటీ వాళ్ళు తర్వాత అక్కడ జరుగుతుంది, ఆన్లైన్లో సెలక్షన్ జరుగుతుంది. మీకు జరిగినాక మీకు వచ్చేస్తుంది బెనిఫిషియర్స్. లొకేషన్ తీసుకుంటాం. ప్లాట్ లొకేషన్ కూడా తీసుకుంటాం మేము. ప్లాట్ అయ్యప్ప గుడి అవతల ఉందా? అది తీసుకొని మీ ప్రారంభకు వస్తుంది. ప్లాట్ పేపర్ జిరాక్స్ తీసుకున్నాం. అది ఫోటో తీసుకుంటాం. తీసుకొస్తే ప్లాట్ పేపర్ నెంబర్ చెప్పాలా? 365 380 358 763. బొట్టుపల్లి వినోదా మీరే బెనిఫిషియర్. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.